రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెనుక అనేక విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అట్లనే కవిత లేఖ కూడా తెలంగాణలో ఒక సంచలనంగా మారింది. కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా అనే అంశం కూడా తెరపైనకి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు వలిగొండ నరసింహన్న తెలంగాణ విద్యార్థి జాక్ నాయకులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. అన్న, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కవిత లేఖ అయితే ఒక సంచలనంగా మారింది. తర్వాత కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ లేఖ నేనే రాశానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ లేఖ వెనుక ఉన్నటువంటి ఆంతరాయం వెనుక అనేక విమర్శలు, అనేక చర్చ అయితే జరుగుతున్నటువంటి అది కనబడుతూ ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? సంచలనం కాదు, ఏం కాదు. ఆ కుటుంబ సంక్షోభంలో పడింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ బిఫోర్ నుంచి కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిందో అప్పటి నుంచి ఆ కుటుంబం దూరం పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ దూరం పెట్టడంలో తోటి అది ఓడిపోయిన తర్వాత మొన్న తన వారసును ప్రకటించుకునే క్రమంలో ఓన్లీ వరంగల్ సభలో కేటీఆర్ని మాత్రమే ప్రమోట్ చేయడంతో కుటుంబ కలహాలు బయటపడడంతో ఆ బయటపడడానికి ఎట్లా నా పాత్ర ఏంది, నా యొక్క రేపు భవిష్యత్తు ఏంది అనే కోసం తన తండ్రికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ కూడా సోకాల్డ్ యూట్యూబ్ స్టార్లు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, వారి నాయకత్వం, పెయిడ్ బ్యాచ్ నాయకత్వం కూడా ఏం చెప్పింది, ఆ కవిత రాయలేదు, ఎవరో కాంగ్రెస్ వాళ్ళు రాశారా అని చెప్పిన జరిగింది. కానీ కవిత రాగానే ఏం చెప్పింది, స్వతహాగా నేనే రాశా అని చెప్పి. కానీ ఇంత దుస్థితి తెలంగాణ లాంటి ప్రాంతంలో వస్తుందని మనం అనుకోలేదు. ఎందుకంటే తెలంగాణలో ఎంతో చైతన్యవంత రాష్ట్రము, అందులో మహిళకు గౌరవించే రాష్ట్రము, తెలంగాణ తల్లిగా పూజించుకునే రాష్ట్రంలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మనకు సెక్రటరీ కూడా తెలంగాణ తల్లిని విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అలాంటి క్రమంలో ఒక తండ్రికి ఈ బాధాకరం విషయం ఏంటంటే ఒక తండ్రికి ఒక బిడ్డ లేఖ రాయాల్సిన అంతరం ఏమొచ్చింది. అలా ఇప్పటికి కూడా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో చూస్తూ ఉన్నాం, అందరూ చూస్తూ ఉన్నాం. కొడుకుని పిలిపించుకున్నాడు కానీ ఇంతవరకు బిడ్డను పిలిపించుకోవడం లేదు. మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడపోగా వారి కుటుంబానికి సంబంధించి ఒక ఎంపీని మరి ఒక అడ్వకేట్ని పంపించి చర్చ జరిగినాయి. ఆ చర్చలు కూడా విఫలమైనవని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ ఇంట్లో 4 స్తంభాల ఆట జరుగుతూ ఉన్నది. కానీ ఒక విషయం అయితే తెలంగాణ ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు అని తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సందర్భంలో కేసీఆర్ సమస్యను తెలంగాణ సమస్యని కేసీఆర్ సమస్యగా చెప్పుకుంటూ భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఇన్ని రోజులు అధికారం గడిపింది. కానీ ఇప్పుడు మాత్రం తన కుటుంబం ఎటుపోయినా కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అయితే కవిత మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు చేరాయి అని చెప్పేసి కూడా కవిత చెప్పడం జరిగింది. ఆ దయ్యాలు ఎవరని భావిస్తున్నారు మీరు? ఆ దయ్యాలు ఎవరు? సొంత అన్న కేటీఆర్, చిన్నమ్మ కొడుకు సంతోష్ రావు, బావ హరీష్ రావు, అంతకుమించి ఇంకోరు ఉంటారు. ఆమె చెప్పలేకపోతుంది. ఎవరు? తండ్రిని అనలేదు కాబట్టి అంటలేదు, కానీ తండ్రి కూడా పెద్ద దయ్యం, కొలివి దయ్యం కాబట్టి ఆమెను పీడిస్తున్నాడు కాబట్టి దగ్గరికి పోలేక చెప్పుకోలేక ఒక లేఖ రాసింది. ప్రజలకు రాసింది ఆమె. ఆ ప్రజలకు రాసిన దాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నారు. దయ్యాలు వాళ్ళే కదా. అయితే కవిత కొత్త పార్టీ పెట్టబోతుందనే చర్చ కూడా నడుస్తుంది. ఒకవేళ తెలంగాణలో కవిత పార్టీ పెడితే అంటే ప్రజలు ఆదరిస్తారా? అసలు ఎట్లా అనుకుంటున్నారు ఒక అధికార పార్టీ నేతగా? మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీ పెట్టే హక్కు ఉంటుంది, ఆ పార్టీ నడిపించే హక్కు ఉంటుంది. ఆమె ఎప్పటి నుంచో ఒక తెలంగాణ జాగృతి అనే సంస్థను ఎప్పటి నుంచో సొంతంగా నడుస్తుంది కాబట్టి తన ఉనికి తను కూడా చాటి చెప్పుకునే అవకాశం మాత్రం మెండుగా ఉన్నాయి. తనకంటూ ఒక ప్రత్యేకమైన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆమె కూడా ఏదో వారసత్వం కాకుండా తను నిరూపించుకుంది, ఒక నాయకురాలు నిరూపించుకుంది. కాబట్టి ఏదున్నా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ 10 ఏళ్ల కాలంలో చేసిన పాపాల ఫలితం ఈరోజు ఆ కుటుంబం విచ్ఛిన్నం కాబోతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా విచ్ఛిన్నం కాబోతూ ఉన్నది. అట్లనే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడం చేతగాకనే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాడు. అభివృద్ధి ఏదైతే ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన నాటి నుండి నేటి వరకు 44 సార్లు ఢిల్లీకి పోయారనే అంశం మీద తెర మీదకి వస్తుంది. దీనిపైన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నేతలు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎలా వస్తున్నారు అన్న? ఢిల్లీకి 42 సార్లే కాదు, ఇంకా 4000 సార్లు కూడా పోతాడు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితోటి కేంద్రంలో సెంట్రల్లో ఢిల్లీ కేంద్రంగా రాష్ట్రపతి ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా పలు సమావేశాలపైన పోతూ ఉంటారు, ఇంత మాట్లాడుతూ ఉంటారు. ఒక జిల్లా అధ్యక్షుడు ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ, ఒక కేసీఆర్ ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్రం అని చెప్పి. మహారాష్ట్రలో లేకపోతే మధ్యప్రదేశ్ సంబంధించిన నాయకులు హైదరాబాద్ రాకుండా ఎడిపోయారు వాళ్ళందరూ. ఒక కేంద్ర ఏఐసిసి పార్టీ కార్యాలయం నాయకత్వం రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అక్కడ ఉంటారు, అక్కడ కామన్గా పోతున్నారు. ప్రధానమంత్రి కలుస్తాం ఓరా? రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక్కరే పోవట్లేదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పోతూనే ఉంటారు. అక్కడ జరిగే నీతి ఆయోగ్ లాంటి సమావేశాలు కలుస్తూ పోతున్నారు. దీంట్లో ఏదో ప్రచారం చేయాలి, వాళ్ళు సర్దించుకోలేక, వాళ్ళ కుటుంబ కలహాలు బయట చెప్పుకోలేక, సర్దుకోలేక ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తూ ఉంటారు. తప్పే ఉంది.
ఒక ముఖ్యమంత్రిగా ప్రధాని కలుస్తాం పోతారు, రాష్ట్రపతి మీరు చేయని పనులు ఆయన చేస్తుంది కాబట్టి మీకు ఈరోజు ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి కలవకూడదా? సమాఖ్య దేశం ఏంది? సమాఖ్య రాష్ట్రం ఇది. అంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య సఖ్యతోటి ఉంటేనే పరిపాలన సవ్యం జరుగుతుంది. విభేదిస్తూ ఉన్నాడు, పోవాల్సిన పోతా ఉన్నాడు కదా, దానికి ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇక అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలవడం ఒకటి, అయితే మన బీఆర్ఎస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని ఆరోపిస్తున్నాయి, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటని ఆరోపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్న? ఒక విషయము, దేశ రాజకీయాల పట్ల కానీ రాష్ట్ర రాజకీయాల ఒక అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి ఆరోపణలు చేయరు, చిల్లర ఆరోపణలు చేయరు. దేశంలో సైద్ధాంతికంగా పోరాడేది బీజేపీ వ్యతిరేకం పోడేది కాంగ్రెస్ పార్టీ విషయం దేశానికి తెలుసు, ప్రజలందరూ తెలుసు. అట్ ద సేమ్ టైం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల కాలంలో విధ్వంసానికి గురైన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి రాజకీయాలు చేసుకున్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వెనుక తరగలేదు. అధికారం లేకున్నా ప్రజల వైపు నిలబడ్డది, పోరాడింది. ముఖ్యమంత్రి ఇలా రేవంత్ రెడ్డి గారు తన జైలు జీవితం గడిపి కూడా ఇలా కేసీఆర్ కుటుంబం దించినంత ఎందుకు దించిండు? ఇవన్నీ అసత్య ఆరోపణలు, సత్యదూరమైన ఆరోపణలు. ఇవన్నీ ఉత్తర దక్షిణ దువాలు కలుస్తాయా? బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయా? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పరిస్థితులు ఉన్నాయా? కలవలేవు, ఎప్పుడు కలవవు. అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఏదైతే నిర్మించిందో దానిలో కొన్ని డ్యాములు కుంగినాయి, దానిలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కాళేశ్వరం పైన సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేసి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీన్నంతా పక్కదారి పట్టించడానికే డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనే అంశం మీద తెర మీదకి వస్తుంది. దీన్ని ఎలా చూస్తున్నారన్న మీరు విద్యార్థి నాయకునిగా మీ అభిప్రాయం ఏంటి? ఒక విషయం, కేసీఆర్ లేదా బీజేపీ ప్రభుత్వం లేక వాళ్ళు నచ్చని వాళ్ళని గిట్టని వాళ్ళని ఏదో తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టే రకం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యాంగబద్ధ సంస్థలతోటి కేసీఆర్ను కేటీఆర్ జైల్లో పెట్టలేరా? అధికారం అనుకు తలుచుకుని పెట్టగలుగుతారు కదా అక్రమ కేసులు పెట్టి. కానీ అట్లా కాదు. ఇప్పుడు ఫార్ములా 1 రేసు కావచ్చు, కాళేశ్వరం కేసు కావచ్చు, ఒక విచారణ కమిటీ చేశారు ఒక జస్టిస్ ఆధ్వర్యంలో. ఆ విచారణ తగ్గట్టు జరుగుతూ ఉంది. రాత్రి పెట్టాలని పెట్టలేరు. ఇప్పుడు భావోద్వేగాలకు ఒక డిమాండ్లు వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేరు. ఎవరిని న్యాయబద్ధంగా విచారణ చేపట్టి ఆ విచారణ ఏం తేలితే అది జైల్లో పెట్టడానికి, లేదా ఆ విచారణ కమిటీ ఏం చేస్తే చట్టం న్యాయం ఏం చేస్తారని చెప్పి జైల్లో పెట్టడం జరుగుతుంది. కానీ ఎవరు అన్న మాత్రంలో నేనంటాను నువ్వంటావు జైల్లో పెట్టే పరిస్థితి అయితే లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం అంతకన్నా అవసరం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 10 ఏళ్ల కాలంలో విద్యార్థి నిరుద్యోగుల వ్యవస్థను మొత్తం విధ్వంసం చేసి బడ్జెట్ను మొత్తం ఆగం పట్టించిన కేసీఆర్. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మించడం కోసం 6 నిమిషాలు కష్టపడుతున్నాడు. ఆ కష్టపడే క్రమంలో ఇవన్నీ పట్టించుకున్న క్రమంలో పరిస్థితులు ఆయన లేడు, చేయలేడు. అంటే ఇప్పుడు మనం ఫైనల్గా ఏదైతే చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉస్మానియా గడ్డలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు అన్నీ ఆపాలని చెప్పేసి కూడా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు అంటే ఎలా చూస్తున్నారన్న దాన్ని? ఆ ఉద్యమాలు సర్క్యులర్ విషయం ఓన్లీ యూనివర్సిటీ యంత్రాంగం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. ఇక్కడ యూనివర్సిటీ యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి ఎదురు అన్ని విద్యార్థి సంఘాలు ఫైట్ చేసినాము. ఇక్కడ ఉస్మానియా ఉద్యమాలను ఆపే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉండబోవు. ఎప్పటికీ ఉద్యమాలు ఘటనేది. ఏదైతే మందకృష్ణ మాదిగలో కూడా మీరు అనేక కార్యక్రమాల్లో మిమ్మల్ని చూశాను, చురుగ్గా పాల్గొన్నాను. అయితే మందకృష్ణ మాదిగకి ఈరోజు పద్మశ్రీ అందుకోబోతున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మందకృష్ణ మాదిగ గారి రాజకీయ నిర్ణయాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తన 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఎన్నో సామాజిక ఉద్యమాలు హక్కుల గొంతుగా నిలవడం జరిగింది. ఆ క్రమంలో భారత ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఆయన పద్మశ్రీ ఇవ్వడాన్ని ఉస్మానియా విద్యార్థి నాయకులుగా మరియు మాదిగ జాతి బిడ్డగా సబ్బండ వర్గాల తరపున మేము అందరం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఈరోజు మేము ఎంతో సుదీనంగా భావిస్తూ ఉన్నాం. ఈ అందరి మందకృష్ణ మాదిగ గారితో పాటుగా ఆయన వెన్నంటి నిలిచి పోరాడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వానికి, కార్యకర్తలకు, మాదిగ జాతి పక్షాన అందరికీ శుభాకాంక్షలు. అయితే చివరిగా ఒక ప్రశ్న అన్న, ఆపరేషన్ కగార్ అనేది అనేక సార్లు మావోయిస్టులు సంబంధించినటువంటి లేఖలు రిలీజ్ అయ్యాయి. వాళ్ళు ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు మాతో ఎందుకు జరపరు అనే ప్రధాన డిమాండ్ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటన్న? మా నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మావోయిస్టులని ఒక సామాజిక కోణంలో సామాజిక సమస్యగా చూసి దాన్ని చర్చలు జరపాలని కోరుకుంటున్నారు. మేము కూడా విద్యార్థి నాయకులను కూడా వాళ్ళ ద్వారా చర్చల ద్వారానే ఏదైనా శాంతి స్థాపించాలని కోరుకుంటా ఉన్నాం.
ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూశారు కదా ఏదైతే కేసీఆర్ కేటీఆర్ కావాల్సుకునే డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ ఒక రాజకీయ కోణంలోనే మాత్రమే జరుగుతున్నాయి. ఏదైతే మేము అభివృద్ధిని తట్టుకోలేకనే ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా మన విద్యార్థి నాయకులు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సత్యసాయిరామ్తో లెనిన్.